హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. తాజాగా మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా వరద నీరు అనేటువంటిదైతే వచ్చి చేరువుందనమాట. అదేవిధంగా చెరువులు, కాలువలు మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి రాకపోకలు కూడా నిలిచిపోయి ఉన్నాయన్నమాట. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేటువంటిది ఈ విధంగా అయితే ఉంది. నిన్నటి రోజున మనకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేటువంటిది ఒకటి ఏర్పడడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అంటే అల్పపీడనం అనేటువంటిది ఇవాల్టి రోజు రాత్రికి తీరం అయితే దాటుతుందని వాతావరణ శాఖ నిపుణులు ప్రమాదక హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ప్రజలందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలని వాళ్ళందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఓకేనా? రానుండేటువంటి 24 గంటల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వెదర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. సో, తప్పకుండా అయితే వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ అయితే చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేసున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పర్టిక్యులర్‌గా వచ్చి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే కుండపోతగా వర్షాలనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి మోస్తరుగా మనకు ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ, ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మాత్రము ఓకేనా, అక్కడక్కడ మోస్తరుగా నుంచి కొంచెం చెదురుమదురుగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురిసాయన్నమాట. ఎక్కువగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాలకు ఎక్కువ వర్షం వచ్చినటువంటిది అయితే చెప్పడం అయితే జరిగింది. సో, నిన్న కూడా మనకు ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అయితే ఒకటి ఏర్పడిందని చెప్పాను కదా, అల్పపీడనం. ఆ అల్పపీడనం ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు విజయనగరము, విజయవాడ, విశాఖపట్నము, రాజమహేంద్రవరము, అమలాపురము, పాలకొల్లు ఓకేనా, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కావలి వీటి దాకా మనకు వర్షాలు అనేటువంటివి అయితే భారీగానే కురవడం అయితే జరుగుతూ ఉంది నిన్న ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో. సో, ఇది వచ్చేసి మనకు ఈరోజు రాత్రికి తీరం అయితే దాటేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. సో, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజెస్‌లో కూడా క్లారిటీగా అయితే గమనించొచ్చండి. ఓకేనా? సో, ఈ యొక్క తీరం దాటే నేపథ్యంలో ఈ అల్పపీడనం అనేటువంటి తీరం దాటుతున్నటువంటి సమయంలో వచ్చేసి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? సో, మాక్సిమం మనకు ఈ యొక్క ఈదురుగాలులు అనేటువంటివి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచేందుకు ఛాన్స్ కూడా ఉండొచ్చనమాట. సో, ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తనమైనటువంటిది తీరం అయితే దాటబోతుంది కాబట్టి. సో, 2 రాష్ట్రాల్లో అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు హైదరాబాదు, దాని తర్వాత ఆదిలాబాదు, ఖమ్మము, నెక్స్ట్ వచ్చేసి ఆసిఫాబాద్ కావచ్చు, నాందేడు, వరంగల్లు ఓకేనా. సో, ఇంకా చాలా ప్రాంతాలైతే ఉన్నాయండి. సో, వాటన్నిటికీ కూడా మనకు గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని ఏరియాలైతే నీట మునిగిపోయినాయి. కంప్లీట్‌గా ప్రజలందరూ కూడా ఇప్పటికిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మరలా కూడా మనకు నిన్న ఒక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది ఏర్పడడం అయితే జరిగింది. దీని ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రం మీదైతే చూపించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఆ దిశగానే ఇది తీరమైతే దాటుతుందనమాట. సో, అందుకొరకైతే చెప్తూ ఉన్నాను. సో, కొన్ని ఏరియాల్లో వచ్చేసి కంప్లీట్‌గా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి కూడా హాలిడేస్ అనేటువంటిదైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూగా మనకు 1 వీక్ నుంచి హాలిడేస్ అయితే ఉన్నాయండి ఈ యొక్క వర్షాల ప్రభావంతో. సో, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నిన్న ఒక్కరోజైతే హాలిడే అయితే ఇచ్చారు. బట్ ఈ రోజున కొంచెం వర్షం అనేటువంటిది తగ్గుముఖం పట్టడంతో హాలిడే అనేటువంటిదైతే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. బట్ ఈరోజు రాత్రికి తీరం అయితే దాటుతుంది కాబట్టి మాక్సిమం వచ్చేసి మనకు ఇవాల్టి రోజున ఓకేనా, ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రాత్రి నుంచి ఓకేనా. శ్రీకాకుళము, విజయనగరము, దాని తర్వాత మన్యము, అల్లూరి సీతారామరాజు ఈ యొక్క జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు అయితే కురుస్తాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి మిగతా జిల్లాల్లో వచ్చేసి తేలికపాటి జల్లులు అయితే ఉంటుంది. వెదర్ వచ్చేసి ఫుల్ క్లౌడీగా అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో, మనకు మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ యొక్క భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వచ్చేసి 36.6 అడుగులకైతే పెరిగిందని పేర్కొనడం అయితే జరుగుతూ ఉందన్నమాట అధికారులు. దాంతో పాటుగా వచ్చేసి మనకు
కృష్ణా, గోదావరి ఈ యొక్క నది వరద ప్రవాహం అనేటువంటిది చాలా అంటే చాలా వేగంగా పెరిగిందని, ప్రకాశం బ్యారేజీ వద్ద మొదట ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో, మనకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఐఫ్లో మనకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వచ్చేసి 4.01 లక్షల క్యూసెక్‌లయితే వెళ్తుందని అధికారులైతే హెచ్చరిస్తూ ఉన్నారనమాట. సో, ఈ విధంగా మనకు ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క వరద అనేటువంటిది అత్యధిక మోతాదులో వచ్చి ఈ కృష్ణా, గోదావరి నదుల్లో అయితే ప్రవాహం అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా కూడా పెరుగుతుందని, ఈ ప్రమాదక హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారనమాట వాతావరణ శాఖ అధికారులు. ఓకేనా? సో, మీరందరూ కూడా ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది తీరం దాటే సమయంలో వచ్చేసి కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ఎవరు కూడా బయట వచ్చే ఛాన్స్ అయితే పెట్టుకోవద్దండి. వీలైనంత త్వరగా ఇళ్ళకు చేరే ఇదైతే పెట్టుకోండి. ఎందుకంటే ఈ అల్పపీడనం తీరం దాటే సమయంలో మాక్సిమం మనకు వర్షాలు అనేటువంటివి భారీగానే కురిసేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. మాక్సిమం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి మనకు కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా భారీ ఎఫెక్ట్ అనేటువంటిది అయితే ఉండేందుకు అవకాశాలైతే ఉండొచ్చు అనమాట. ఓకేనా? మరొక వైపు చూసుకున్నట్లయితే మనకు రేపటి రోజున ఓకేనా, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో వర్షాలు ఎటువంటివైతే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, మాక్సిమం మనకు మెదక్కు, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, బోనపల్లి. సో, ఇప్పటికీ కూడా వర్షాలు అనేటువంటివి ఈ యొక్క జిల్లాల్లో కంటిన్యూగా అనేటువంటిది అయితే పడుతూనే ఉన్నాయండి. సో, ఇదే విధంగా రేపటి రోజున కూడా మనకు కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చని తెలంగాణ వాతావరణ శాఖ నిపుణులు కూడా అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట. బట్ ఏదేమైనా నేను మీకు ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటానండి. సో, ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టి అయితే తెలియజేసి